BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు వన్ మనం అమరావతిలో ఉన్నాము. జేఏసీ తరపున మహిళా ఉద్యమకారిణి వరలక్ష్మి గారితో ఉన్నాం. నిన్నటి బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని, అది గ్రాంటా అప్ప అనేది ప్రతిపక్ష పార్టీ రాష్ట్రం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి దానికోసం కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని. ఈ గ్రాంటు అప్పు, ఈ అమరావతి, జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదానికి విశ్లేషించడానికి మనం వరలక్ష్మి గారితో ఉన్నాం. వరలక్ష్మి గారు చెప్పండి, నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేకించి అమరావతి పేరుని ఉదహరిస్తూ పోలవరాన్ని మెన్షన్ చేస్తూ ఒక పేరాని బడ్జెట్లో డాక్యుమెంట్ చేశారు. దానికి సంబంధించి ఒక 15,000 కోట్లకు సంబంధించిన అమరావతి ప్రాజెక్టు ముందుకెళ్ళటానికి సహాయం చేస్తున్నాము. అట్లాగే ఫర్దర్గా ఏదైనా అమరావతికి సంబంధించి రానున్న, ఇప్పుడు ఫస్ట్ బడ్జెట్ ఇది, ఇంకా 5 సంవత్సరాలు 4 బడ్జెట్లు, ఆ 4 బడ్జెట్లకు సంబంధించి కూడా మేము ఆర్థిక సహాయం చేస్తాము, ప్రాజెక్టు సస్టైనబిలిటీని బట్టి, అవసరాన్ని బట్టి అనేది. దానికి సంబంధించిన బీజేపీ నాయకురాళ్ళు, ఎంపీలు కూడా మాట్లాడారు. ఈవెన్ పురంధేశ్వర్ కూడా అది గ్రాంటేన్ అనేది. కానీ ప్రపంచ బ్యాంక్ నుంచి ఆర్థిక చేయూత అనే వ్యవహారం, అసలు దీన్ని ఎలా చూడాలి? అమరావతికి నిజంగా ప్రాధాన్యత ఇచ్చినట్టేనా? సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ అమరావతికి ప్రాధాన్యత ఇస్తేనే కదండి వాళ్ళ గ్రాంట్లు, అప్పో గ్రాంటో ఏదో ఒకటి మా 15,000 కోట్లు అయితే శాంక్షన్ చేశారు అమరావతికి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. కేంద్రానికి మేము ధన్యవాదాలు చెబుతున్నామండి. వాళ్ళ మోడీ గారికి కానీ, మరి నిర్మలా సీతారామన్ గారికి కానీ ధన్యవాదాలు చెబుతున్నాం. అట్లాగే పురంధరేశ్వర్ గారికి. వాళ్ళ కూటమిలో ఉండారు వాళ్ళందరూ, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. తప్పకుండా కూటమిలో ఉండారు కాబట్టి ఇక్కడ గెలిచారు, వాళ్ళు కూడా బాధ్యత ఉంది. ఆ రకంగా అయినా అప్పిచ్చారని మేము సంతోషిస్తున్నాం. అది ఏ రకంగా ఇచ్చినా మాకు అయితే ఇక్కడ అమరావతి ఇప్పుడు డెవలప్ అవ్వాలండి. ఏమీ లేదు, మరి పిచ్చెట్లు బీకారు, ఎదురుగా పేకల్లో తప్పుల్లో ముంచిపోయాడు గత ముఖ్యమంత్రి. ఏమీ చేయకుండా ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కడి నుంచి తెస్తారండి ఎవరైనా? ఈయన ఉండయి మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు కూడా తనఖాలు పెట్టి తెచ్చాడు, అప్పులన్నీ కూడా. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి ముళ్ళ కిరీటం ఈ సీట్ అయితే ఆయన ఏం చెయ్యాలి? అప్పులే తేవాలా? తెచ్చే చరిష్మా ఆయనకున్నా కూడా ఇంకా ఎంతవరకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తాడు? ఈ రకంగా అయినా కేంద్రం కొంత ఇచ్చింది, తర్వాత సహకరిస్తామంది. అట్లాగే పోలవరానికి కూడా మేము సహకరిస్తామని చెప్పినందుకు చాలా సంతోషపడ్డామండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. మరి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా నేను ప్రతిపక్షంలో ఉండాను అనుకొని, మరి అది గ్రాంటా, అది అప్పు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఆయన ఉన్నప్పుడు గ్రాంటు లేదు, అప్పు లేదు, బొంద లేదు, ఏం తెచ్చాడో మాకు అర్థం కాలే. తెత్తన్నానని పోయేవాడు వెళ్ళి. ఢిల్లీ ఇవాళ ఆయన ఉండి 5 ఏళ్లలో ఢిల్లీ 1000 సార్లు పోయాడు అన్నట్టు పోయాడు. పద్దాక పోవటం రావటం. ఒక్క రోజన్నా నేను పోయాను ఇదిగో అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ లేదు. వచ్చానని చెప్పాడు, ఇక్కడ ప్రెస్ మీట్ లేదు. ఇదిగో డబ్బులు తీసుకొచ్చాను, మరి నిధులు వచ్చినాయి, నిర్మలా సీతారామన్ ఇచ్చిందని చెప్పేవాడు. ఆ నిధుల మీద ఓ శ్వేతపత్రం విడుదల చేయాలిగా. నువ్వు దేనికి ఖర్చు పెట్టావో, ఎంత తెచ్చావో అదేనాడు లేదు ఈ 5 ఏళ్లలో. ఇప్పుడు వచ్చి ఆయన ఇంకా ఎందుకు తెచ్చారని అవి కూడా తేవద్దు, తేపోతే మీరు ఎట్టాగే ఉండండి, మీరు కూడా యాడ్ నుంచి అప్పులు కాకుండా ఇవన్నీ తేపోతే, అదే నేను చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి పోయి చదువుతున్నాడు కదా, చచ్చిపోయిన వాళ్ళని పరామర్శించడం పక్కన పెట్టి, అమ్మ నేను ఉంటే నీకు 15,000 ఇట్లా ఏళ్ళు చూపించి చదువుతున్నాడు కదా, కూర్చున్న వాళ్ళందరికీ ఇచ్చేవాడిని. ఇప్పుడు చంద్రబాబు ఈటలు లేదు మీకు, నేనుంటే ఇచ్చేవాడిని అని చెప్పేసి నిన్నే చెప్పుకుంటున్నాడు. వెళ్ళమ్మడి పోయి అసలు పరామర్శించడానికి పోయి అట్లాంటి వాడు ఇంకెవ్వద్దాని అనమాట. ఇవ్వకపోతే మీరు ఇవ్వలేదని చెప్పి వెళ్ళమ్మడి పోయి ఆయనే చెప్పేటట్టున్నాడు. ఇక అసలు రోడ్డుల మీద పడి ఆ రకంగా ప్రెస్టేషన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడు ఇంక 15,000 కోట్లు ఏందండి ఇక్కడ, ఎంత అయితే సరిపోతాయి? ఇవాళ అమరావతిని నువ్వు ఎంత నాశనం చేసావో ఈ 10 ఏళ్లలో. పోనీ ఆయన ఉండి 5 ఏళ్లలో నీకు మోడీ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి. మీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా మంచి సంబంధం ఉంది, అప్పట్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా. మరి మీ ముగ్గురు ఏకమయ్యి ఆంధ్రాని ఇంకా దిగజార్చాలనే లెక్కలోనే ఆంధ్రాని పూర్తిగా దిగజార్చి పేకల్లో తప్పు నువ్వు ఎక్కడ తెచ్చుకున్నా మాకు సంబంధం లేదు, తెచ్చుకో నీ ఇష్టం అని చెప్పి మీరు ఇచ్చారు. వరదల నిధులు దేనికి ఇచ్చారనేది వాళ్ళు చెప్పలా, తీసుకొచ్చినాడు ఈయన చెప్పలా. తీసుకొచ్చి ఆంధ్రాని బాగా అప్పులు పేకల్లో తప్పుల్లో కూర్చి నీ దారి నువ్వు పోయా, వాళ్ళ దారిని వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు కూటమిలోకి వచ్చాక ఇవాళ ప్రజెంట్ అమరావతికి ఇస్తున్నామని ఈ 7-8 ఏళ్ళలో లేనాడు అని చెప్పారండి అమరావతికి నిధులు అని చెప్పేసి. 7-8 ఏళ్ళు అవుతుంది వాళ్ళు కరెక్ట్గా నిధులు ఇచ్చి, నిండా 7 ఏళ్ళు.
అమరావతి పేరు చెప్పి కేంద్రంలో 7 ఏళ్ళు వాళ్ళు వాళ్ళ ఈ నిధులు కానీ మనకి ఏదైనా ఇక్కడి నుంచి ఏదైనా చెయ్యాలన్నా కూడా వాళ్ళు ఇవ్వకుండా అన్నీ సరిపోచ్చటం అన్నీ చేయటం 7 ఏళ్ళు కేంద్రంలో. ఎప్పటికైనా ఇది నిధులు ఇచ్చినందుకు సంతోషం అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవి కూడా ఇవ్వకపోతే ఏం పోయింది, జనాన్ని అట్టాగే ఉంచడం. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలు నవ్వుకుంటా సంతోషంగా 4 మెతుకులు తింటాం ఆయనకి ఇష్టం ఉండదండి ఎవరు కూడా. ఆయనకి ఎంతసేపటికి బాగా అప్పుల కోసం ఎదురు చూసి నేను ఇచ్చే ఆడితో భిక్షగాళ్ళే తిని కూర్చోవాలి. నేను చూస్తున్నాడు ఒకడు భిక్షం వేసినట్టు 5 రూపాయల అన్నం ఏందని. అట్టా అందరినీ భిక్షగాళ్ళు చేయాలి. వాళ్ళు చెప్పే భిక్షగాళ్ళు కాదు. వీళ్ళు ఏంటంటే మేము ఇచ్చే 15 ఏళ్ళ కోసం ప్రతి కుటుంబం ఎదురు చూడాలి, మేము ఇచ్చే 10 ఏళ్ళ కోసం చూడాలి. మిగిలిన రోజులు ఏం చేస్తారు? నువ్వు ఇచ్చే 15 రోజులకే అయిపోతుందా? నువ్వు పెంచిన కరెంటు బిల్లులు కానీ, నువ్వు పెంచే బస్ ఛార్జీలు కానీ, మరి ఆయిల్ పక్క రాష్ట్రంలో ఒక రేటు, నీది ఒక రేటు జరుగుతుంది. అవి కానీ అయినా నువ్వు ఇచ్చే ఆడితోనే సరిపోతుందా జనానికి? సంవత్సరం పాటు నువ్వు ఇచ్చే 15 ఏళ్ళతోనే పిల్లల స్కూల్ అయిపోతుంది. నువ్వు ఇచ్చే దాంట్లోనే నువ్వు ఈ పథకాల పేరుతో ఎంత తిన్నావో నువ్వు చెబుతావు కదా, దేవుడు తెలియాలి ఏం జరిగిందో అని. ఓట్లు అయిన తెల్లారే చెబుతున్నావు కదా ఏం జరిగిందో దేవుడు తెలుసు అని చెప్పి. అట్టాగా దేవుడు తెలుసు. మరి నువ్వేం తెచ్చావో, ఏం తిన్నావో, ఏం జనానికి ఇచ్చావో. ఇచ్చిన 10 మంది రేషన్ కార్డుల లబ్ధిదారులకి నువ్వు 10 మందిని చూపించి ఇచ్చేది 4గురికి, 6గురికి వాళ్ళు అనర్హులు అని చెప్పేసి మీరే చెప్పటం, మీరే పక్కన నెడతాం. వాళ్ళకి కరెంటు బిల్లు వచ్చిందని కూడా వాళ్ళని పక్కన నెడతాం. ఇంకోటి వెహికల్ ఉందని మీ ఇష్టం వచ్చినట్టు చేసి పక్కన నెట్టేవాళ్ళు లబ్ధిదారులను కూడా. ఈ రకంగా నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఇంకా ఇప్పుడు అమరావతి రైతుల మీద కూడా ఇంకా కచ్చి ఆయనకు దేరలేదండి. ఇవాళ అమరావతి అని అక్కడ పేరు వినపడితేనే అసలు మనిషికి బీపీ పెరిగిపోయింది. నిన్న అబ్బా ఈ అమరావతి ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కేంద్రంలో ఎందుకు చెప్పాడు మోడీ అని అసలు ఢిల్లీ వెళ్ళినట్టున్నాడు నిన్నైతే ఆయన. ఈ రాష్ట్రపతి పాలన ఇదంతా ఇది పాడి పాలన 8 సార్లు పెట్టాలి ఈయన మీద రాష్ట్రపతి పాలన. గత 5 ఏళ్లలో పెడితే కనుక మేము కారుణ్య మరణాలకు ఇవ్వండి మాకు అనుమతి అని రాష్ట్రపతికి ప్రధానమంత్రికి లేఖలు రాసిన రోజులు ఉంటాయి అమరావతి రైతులు. నువ్వు ఇవాళ ఢిల్లీ పోతున్నావేమి వెళ్ళి చూసుకో, మా ఉంటాయి అక్కడ. ప్రతి ఒక్కళ్ళు ఏడ్చుకుంటా మేమేమీ చేయలేకపోతున్నాం, మీరు రాష్ట్రపతి పాలన అన్న పెట్టండి, లేకపోతే మేము చచ్చిపోవడానికి అనుమతి ఇవ్వమని మేము ఉత్తరాల మీద ఉత్తరాలు ప్రధానమంత్రికి రాసాం, రాష్ట్రపతికి రాసాం. నీకు సిగ్గు లేదు? ఇప్పుడు రాష్ట్రపతి పాలన నెలగాల కొత్త ప్రభుత్వం వచ్చి రాష్ట్రపతి పాలన పెడతాను. ఏ రకంగా నువ్వు ఢిల్లీ పోయి కూర్చుంటావు? నీ బాబాయ్ చంపినప్పుడు రాష్ట్రపతి పాలన లేదు, లేకపోతే అది శాంతి భద్రతలకు లేదు. ఏనాడని ఇప్పుడు పోయి ఢిల్లీలో చెల్లెలను కూడా పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకో. ఆమె సుప్రీంకోర్టు దా తిరుగుతుంది సునీత. అమ్మ అన్యాయం అయిపోయిందని చెప్పి సిబిఐ వాళ్ళని పిలిచి నువ్వే పక్కన కూర్చోబెట్టుకో. నువ్వు పాలనలో ఉన్నప్పుడేమో సిబిఐ అక్కర్లేదు, ఎదటాళ్ళు చంద్రబాబు గారు ఉన్నప్పుడేమో సిబిఐ వాళ్ళు కావాలి. ఇంకేముంది ఈ కేసు ఎట్టయింది, మా బాబాయిని చంపింది వాళ్ళే వీళ్ళే అని చెప్పేసి చేసాం. మరి అదే నీ పాలనలో కూడా చెయ్యాలి కదా. నీ బాబాయ్ సొంత బాబాయ్ చచ్చిపోతే అది లేదు, కానీ ఎవరో చచ్చిపోతే అన్ని హత్యలు జరిగినాయి, ఇన్ని హత్యలు జరిగినాయి. వాళ్ళు కొట్టు సత్తే ఎవరు నేను చేయమంటారు? వాళ్ళకి చంపమని చెబుతారు ఎవరైనా రాజకీయ నాయకులు? ఇప్పుడు కూడా వాళ్ళు నిన్న కూడా చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు, మీరు ఎవరి మీద కసి తీర్చుకోవద్దు, మనం చట్ట ప్రకారం పోదాం, మీరు వాళ్ళు చేశారని మీరు చెయ్యొద్దు, ఏది మీరు చెయ్యొద్దు, హద్దులు దాటొద్దు అని చెప్పి నిన్న కూడా అసెంబ్లీలో వాళ్ళు యువతనే ఉండారు. ఇంకా నీకు సిగ్గు లేకుండా వాళ్ళేదో అనుకోమన్నారు. నేను రాష్ట్రపతి పాలన పెట్టమంటే ఏం పెట్టేది? దీనికి ఇప్పుడు ఏమీ లేదు. 11 సీట్లు వచ్చినాయి, నేనేం చేయాలో తెలియట్లా. ఈ శుక్రవారం నాంపల్లి కోర్టు పోవాలి, లేదా అసెంబ్లీకి రావాలి. ఇవన్నీ జరగకుండా ఉంటాను శుభ్రంగా ఢిల్లీ అని ఒక మాట చెప్పి పోయాడు. ఇంకా అసలు జంతర్ మంతర్లు అనుమతి ఇచ్చారు కూర్చోటానికి? నువ్వు ఒక ఎమ్మెల్యేవే, ముఖ్యమంత్రి అయినా పర్మిషన్ తీసుకోవాల్సిందే అనుకుంటా. అక్కడ నువ్వు ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేవే. ఆ ఎమ్మెల్యేలో కూడా నీకు వచ్చిన 11 సీట్లను పెట్టుకొని నువ్వు 10 మంది నిన్నొచ్చి నల్లగొడ్డలు వేసుకొని మరి అక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు రంకిలేశారు. గవర్నర్ని వాకౌట్ చేయటం ఏంది? మీరు అసలు గవర్నర్ని ఎందుకు వాకౌట్ చేశారు? మీరు కూర్చొని ఏదన్నా అడిగి రిక్వెస్ట్ చేసి, అసలు మీకు ఏ అర్హత లేదు అసెంబ్లీలో రిక్వెస్ట్ చేసి ఏదన్నా అడగాలన్నా, మైకు తీసుకొని ఏదన్నా చెయ్యాలన్నా ప్రతిపక్షం చేసే పని ఏందండి? మైకులు ఇవ్వకపోతేనో, లేకపోతే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడితేనో, లేకపోతే ఇంకేదన్నా మిమ్మల్ని ఎక్కిరానిపోతేనో వాకౌట్ చేయటం ఎక్కడైనా సబబు చూస్తాం అసెంబ్లీలో. గవర్నర్ ప్రసంగం మీ చెవులకి ఇంపుగా లేదా? గవర్నర్ని వాకౌట్ చేయొచ్చా? గవర్నర్ ప్రసంగం చూతానే ఉండారు, మీరు వెళ్ళిపోయారు. మీరు ఆయన ఇష్టం లేదంట. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులేస్తుంది, కూటమి లక్ష్యం అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసి గవర్నర్ గారు చెప్తున్నారు. చంద్రబాబు విజనరీ ఉండ నాయకుడు అని వినటానికి వీళ్ళకి ఈ చెవుల్లో శేషం పోసినట్టుంది. అవన్నీ చదువుతుంటే అబ్బో ఇక వినలేకపోయారనమాట. వినలేక వీళ్ళు గబుక్కుని బయటికి ఎందుకు చచ్చారు? అందరు బయటికి పోయి బయట గోలగా చేసుకుంటా ఎదురుండి ఆడి పేరు నేమ్ ప్లేట్ చదవటం కూడా పోలీసు మర్చిపోయావు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. నిన్ను అసలు ఎంత ట్రోల్ చేస్తున్నారంటే నేను చూస్తే జనం నవ్వుకుంటున్నారు. ఈయన అసలు కామెడీ అయిపోయాడు అనుకుంటున్నారు ఎవరైనా సరే.
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఆ బెంగళూరు చత్తేనో లేకపోతే నీ పాడి ఆడన్న కట్టుకోగాని నువ్వు పొదుగుకులు ఇట్ట వచ్చి నేను ఒకడిని ఉండానని చెప్పి ఏదో 2 నెలలకి 3 నెలలకి వచ్చి ఒక యాసం కట్టి ఇక్కడ అసెంబ్లీలో కానీ సచివాలయంలో కానీ ఒక యాసం కట్టి తిరిగితే మాత్రం ఎవరు ఊరుకోరు. ఇప్పుడు ఏదైనా పరిశ్రమలు రావాలన్నా ఏదైనా రావాలన్నా వాళ్ళని భయపెడతా నీ చేస్తున్నావేమో రాష్ట్రపతి పాలన నువ్వెంత మొత్తుకున్న ఆంధ్రాలో రాష్ట్రపతి పాలన పెట్టేదే లేదు. ఈసారి కూటమి కూడా ఇందులో ఉంది కనుక రాష్ట్రపతి పాలన పెట్టాలో లేదో వాళ్ళకి తెలిసిద్ది. వాళ్ళు కూడా ఉండారు కనుక వాళ్ళే చెప్పుకుంటారు. నువ్వేం చెప్పక్కర్లా ఆడబోయి రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఆ పాలన పెట్టాలి, ఈ పాలన పెట్టాలని ఈయనకి ఒకటే చెబుతున్నామండి. మెదలకొండ ఇంట్లో కూర్చొని నీకు జిల్లాకు ఒక ఇల్లు ఉంది, రాష్ట్రానికి ఒక ఇల్లు ఉంది, ఏదో రాష్ట్రంలో మేలకొండ కూర్చొని నీ కేసులు నువ్వు చూసుకో. ఇప్పుడు పోయింది కూడా కేసుల కోసమే అనుకుంటా, మామూలుగా పోతే అందరూ అనుకుంటారని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాడు. కేసులు ఇంకా ఇది అన్నీ దొరికినాయి లేని నేను పోయి అక్కడ ధర్నా చేస్తానని పోతున్నాడు. ఏ రకంగా ధర్నా చేస్తా? మేము ఎన్నిసార్లు నీకు కాళ్ళ ఏళ్ళబడి మేము ప్రాధాయపడినట్టు మీడియాలో మొత్తుకున్నాం. ఏనాడన్న ప్రజాస్వామ్యం సేవ్ డెమోక్రసీ అంట. సేవ్ డెమోక్రసీ అని నువ్వు పెట్టుకొని సేవ్ డెమోక్రసీ నీ ఇంట్లోనే లేదా? అది ప్రజాస్వామ్యం నీ ఇంట్లోనే. నీ చెల్లెలకి నీ మా బాబాయ్ చచ్చిపోతే నువ్వు న్యాయం చేయలేకపోయావు. అక్కడ ప్రజాస్వామ్యం ఏముంది? వీళ్ళని అంతకులు అని చెప్పావు. తెలుగుదేశం వాళ్ళందరినీ నీకు నచ్చని వాళ్ళందరూ పేర్లు చెప్పావు. నీ చుట్టుపక్కల వాళ్ళకి పేర్లు చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టండి అన్నావు. తేరా నీ తమ్ముడి మీదకి వచ్చేపాటికి అన్నో తమ్ముడు అసలు సిఐడి వాళ్ళు చేశారు కానీ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన అరెస్ట్ చేయగలిగారు కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయటానికి సిబిఐ వాళ్ళ దమ్ము చాలేదంటే వెనక్కిపోయారు. ఇది మరీ ఈ చిత్రం మరి అందరూ చెప్పుకునేటట్టు. నీ హయాంలో ప్రజాస్వామ్యం అప్పుడే కూనీ అయిపోయింది. ప్రపంచంలో ఏదైనా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినాడు ఎవరు అంటే అసలు ప్రపంచం మొత్తం ఎతికినా నువ్వే కనపడతావు. నిజంగా 5 ఏళ్ల పాటు 1630 రోజులు మమ్మల్ని కూర్చోబెట్టావు ఇక్కడ ధర్నాల్లో. కూర్చోబెట్టి ఏనాడని ఏంటమ్మా అని ఒకటి వచ్చి ఆ రోజు ప్రజాస్వామ్యం అవ్వలేదా? కూనీ అవ్వలేదా? నీ కోట్లేసావు. వాక్ స్వాతంత్రం లేదు మాకు. ఏదైనా మాట్లాడితే మా మీద కేసులు పెట్టావు. నువ్వెక్కడ కూనీ చేసావు? ప్రజాస్వామ్యాన్ని నువ్వు చేయలేదా కూనీ? నువ్వేమన్నా సేవ్ చేసావా? మమ్మల్ని మాట్లాడింది లేదు. పోలీసులు చీరలు లాగినప్పుడు లేదు, పట్లలో దన్నినప్పుడు లేదు, జుట్లు లాగినప్పుడు లేదు. అప్పుడు ప్రజాస్వామ్యం కూనీ అవ్వాల. నీకు ఇప్పుడు ప్రజాస్వామ్యం సేవ్ డెమోక్రసీ అని చెప్పి నువ్వు బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నావు. నీ పక్కనుండ పెద్దిరెడ్డి వాళ్ళ నియోజకవర్గంలో ఎంత ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడో చూసిరా. అయ్యో పొయ్యి అక్కడ బాగా జడ్జి ఆయన దెబ్బకి ఇలవెల్లాడిపోయాడు రామకృష్ణ అని ఆయన. నీకు అసలు నీ దెబ్బకి అక్కడ వాళ్ళు కూడా మేము తిరుపతిలో ఉంటున్నామని మొన్నే కలిసి చెప్పారు మాకు. అసలు మా ఇళ్లలోని మా పొలాల్లోని రోడ్లు పోసాడమ్మా కబ్జాలు చేసి మేము పోయి తిరుపతిలో ఉంటున్నాం, అసలు ఆయన దెబ్బ తట్టుకోలేకపోతున్నాం అని చెప్పారు. అట్టాగే ప్రజాస్వామ్యం నీ అనకొండ పోతులు సునీత బాగా చేసింది. అమరావతికి ఎక్కడ ఓటేయాలో శాసన మండలిలోని ఎగిరి ఈ పార్టీలో దూకింది ఆవిడ దాన్ని పక్కన పెట్టావు. దువ్వాడ శ్రీనివాసరావు రౌడీ షేటరు ఆయన ఒకటిని పక్కన పెట్టుకున్నావు. పెళ్ళామే పోటీ చేసి ఏం బేకలేరు నాదని పవన్ కళ్యాణ్ పిచ్చి తిట్లు తిట్టి మరి నువ్వు అంటే వేసేస్తాను అంటున్నాడు పవన్ కళ్యాణ్ పబ్లిక్లో ఆయన ప్రెస్ మీట్లో. అట్లాంటి వాడు నీకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మీ అందరూ మీరు బోర్డులు పెట్టుకొని మీ వెనక అనంతబాబు ఒకడు డ్రైవర్ని చంపి ఇంటి ముందు తీసుకొచ్చాడు. వీళ్ళని వెనక పెట్టుకొని నువ్వు ప్రజాస్వామ్యాన్ని సేవ్ చేయమని చెబుతున్నావు అంటే నీకు సిగ్గు లేదు, నీ వెనకొండాలో సిగ్గు లేదు. మీ మొఖాలు మండించుకొని ఎవరి కాళ్ళు ఇళ్లల్లో జావకుండా మాయ రోగాలు వచ్చి తయ్యమంట వచ్చి మీరు ఇంకా ఇట్లాంటి పనులు చేస్తున్నారు. మీకు ఒక్కొక్కళ్ళు వెనక ఎంత చరిత్ర ఉందో ఇవాళ నీ వెనక నుంచున్న వాళ్ళది అందరిది చూస్తారు. నువ్వు ప్రజాస్వామ్యాన్ని రక్షించమని చెప్పటం కాదు. నీ వెనక ఎంతమంది రక్షిస్తున్నారో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో చూసుకో. ఒక్కసారి వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలు నుంచోబెట్టావు కదా, వాళ్ళు ఎంతవరకు రక్షిస్తున్నారు, నువ్వెంతవరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నావు. వచ్చావు నువ్వు ప్రజాస్వామ్యానికి అసలు నిలువెత్తు రూపం నువ్వైతే పాపం జగన్మోహన్ రెడ్డి. మరి అమ్మని ఎల్లగొట్టావు, చెల్లెల్ని ఎల్లగొట్టావు, ఇంకో చెల్లెల్ని నేను కోర్టులు పాలు చేసావు. నీ చెల్లెలే నిన్న అంటుంది మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు ధర్నా ఎందుకు చేయలే, ఇప్పుడు ఎందుకు పోతున్నావు నువ్వు అని అడుగుతుంది. నీకు సిగ్గు లేదు. నీ చెల్లెలు ఆ రకంగా అడుగుతున్నా కూడా సొంత చెల్లెలు మళ్ళీ ఇంట్లో నుంచి అల్లగొట్టావు. ఇంకా నేనేదో చెయ్యాలి ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది రాష్ట్రపతి పాలన పెడతానని అంటే మేము చెప్పే జగన్మోహన్ రెడ్డికి ఒకటేనండి. అమరావతి రైతులుగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలిగా మేము చెప్పేది ఒకటే, ఎప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఇంట్లో జావండి. మేము చేసింది తప్పు. ఇన్నాళ్ళు ఒక రోడ్డు కూడా పోయలేకపోయారు మీరు, ఎక్కడా కూడా ఒక రోడ్డు పోయలేకపోయారు మీరు. మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు అయ్యాంలో రోడ్లు పోసారు. కొత్త రాజధాని అయినా కూడా నవ్యాంధ్రప్రదేశ్ వచ్చినా కూడా వాళ్ళు జీతాలు ఈ గారి 1 తారీఖు కల్లా ఆయన ఎక్కడ దించి
తెచ్చాడో ఏం తెచ్చాడో అప్పేసుకొని తెలంగాణ నుంచి వచ్చినా కూడా ఆయన జీతాలు ఇవ్వగలిగాడు, రోడ్లు వేసాడు, అందరికీ ఆయన ఎంత న్యాయం చేశాడు. కొన్నిసార్లు మరి పరిశ్రమలు రాగలిగాడు, ఎన్నో చాలామందికి ఉపాధి కల్పించగలిగారు. ఇక్కడ అమరావతిలో ఎంత పనులు చేశారండి? ఇవన్నీ పనులు కాదా? 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఇవన్నీ పనులు చేపించారు. నువ్వు వచ్చి రావడంతో మొత్తం పడగొడదామా, చేద్దామా, అవి చేద్దాము, ఈ చేద్దాము అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు చేశాడు. నీ అహంకారానికి నిన్నే అంటున్నారు కదా, నీ అహంకారానికి నిలువెత్తు రూపం అది గెస్ట్ హౌస్ విశాఖపట్నంలోది అని. మరి ఏం చేస్తావు దాన్ని ఏం చెయ్యాలి? ఇప్పుడు అంత పెద్ద గెస్ట్ హౌస్ దేనికి కట్టించినట్టు? నువ్వు ఆంధ్ర అప్పుల్లో ఉంటే నీకు అంత అవసరం ఆ గెస్ట్ హౌస్ అంత పెట్టి కట్టించడం? మరి అందులో ఇంకా బంగారం కూడా పెట్టి కట్టించా టాయిలెట్స్ అనుకుంటున్నారు. మరి అది ఎవరిని చూడని ఇచ్చా అట్లా చూస్తే పోయి చూసి వచ్చి చెప్పేవాళ్ళం. మరి ఆ రకంగా నువ్వు కట్టించావు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో దిగజారిపోయి అంతా చేస్తుంటే ఏడతానకాలు పెట్టి నువ్వు కలెక్టర్ ఆఫీసులు పెట్టి అసలు ఈసారి కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు గెలిస్తే ఈ 1300 గ్రామాల్లో మరి 13,000 గ్రామాల్లో మొత్తం పంచాయతీ ఆఫీసులు కూడా తనఖా పెట్టేవాడు. అయ్యా తనఖా పెట్టి ఊరు ఒక ఊరు అప్పచెప్పేవాడు అనమాట. ఎవరికైనా తనఖా పెట్టి బ్రిటిష్ వాళ్ళ పాలన ఎట్టుంటుందో ఈసారి ఖచ్చితంగా నిలువే చూసేవాళ్ళం. ఊరు వీళ్ళందరూ మీ వాళ్ళే అని చెప్పి తనఖా పెట్టేవాళ్ళు. వాళ్ళు వచ్చి శుభ్రంగా మీరందరూ మాకు తనఖా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పాండి, మీరందరూ మేము చెప్పినట్టు పనులు చేయాలి, మేము చెప్పినట్టు సొంకం మేము ఎంత పొన్నెత్తే అంత కట్టాలి, మీరు ఎంత అయితే నిజంగా అదే సిచ్యువేషన్ వచ్చేది. ఈసారి కానీ జగన్మోహన్ రెడ్డికి వెళ్తే గడిచిన 5 ఏళ్ళు మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళకి అదే తీసుకొచ్చేవాడు ఇవాళ రాష్ట్రం మొత్తాన్ని. అది ఒకటి గమనించాలి అందరూ. ఆయన ఏదో ఏర్ లెవెల్ ఏదో చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఏమీ చేయడు. ఈసారి పథకాలు కూడా ఇచ్చేవాడు కాదు. ఈసారి గెలిస్తే పోయినసారి గెలిచే ఇప్పుడు గెలిచే ఇక అయిపోయేది 10 ఏళ్ళలో. ఆయన కేసులు చూసుకుంటా ఇంకేం ఇద్దాంలే అప్పులు యాడ్ని ఇస్తేద్దాం అనేవాడు. ఇవన్నీ తనఖా పెట్టి ఆయన స్వార్థం ఆయన చూసుకునేవాడు. ఇసుక, లిక్కరు, మట్టి, మైన్స్ ఆయన ఇష్టం వచ్చినట్టు తీసుకున్నాడు. మీ వాళ్ళు నువ్వు బాగుపడ్డాళ్ళు ఎవరయ్యా అంటే మీరు మీ మంత్రులు వాటాలు పంచుకొని నువ్వు ఒక పెద్ద దొంగవి, వీళ్ళందరూ అలీబాబా అరడజన్ దొంగలు అన్నట్టు ఈ దొంగలందరి దగ్గర నువ్వు ఎవరైతే పెద్ద దొంగలో వాళ్ళందరి దగ్గర నువ్వు వాటాలు తీసుకొని నువ్వు పెద్ద దొంగవై కూర్చున్నావు. నీకు ఇంకా ఏం కావాలి? ప్రజాస్వామ్యం కూనిపోతున్నాను. ఇంక ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నాకు హోదా కావాలని కోర్టుకు వేశాడు. సిగ్గుందా నీకు? ఎవరన్నా కోర్టుకు వేసిన వాళ్ళు ఉండారా? ప్రతిపక్ష హోదా కావాలని ఎవరన్నా కోర్టుకు వేసిన వాళ్ళు ఎవరన్నా ఉండారా? కోర్టు ఏం చెప్పిద్ది? నువ్వే చెప్పేవాడివి కదా. 150 మంది వచ్చాము మాకు మరి ఇక్కడ మేము శాసనసభలో మేము చేసింది తెలియపోతే మేము చేసిందే రాజ్యాంగం ఇదే, లేకపోతే ఇంకా మాకెందుకు ఇన్ని సీట్లని నువ్వే అడిగావు. అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు మేము 3 రాజధానులు పెడతాము, ఇది 3 రాజధానులు ఉండాల్సిందంటే అట్లా లేదు, పెడతానికి వీలు లేదు, శాసన మండలిలో పెట్టాలి, అది కోర్టు బావాలి, నువ్వు చేయటానికి ఎవరు నువ్వని హైకోర్టు కూడా చెప్పింది, నువ్వు చేయటానికి హక్కు లేదని. 151 సీట్లు ఇచ్చారు మాకు. ఇచ్చినప్పుడు ఇంకా లేకపోతే మాకేంటంట మేము ఇంకా గెలిచి ప్రయోజనం ఏముందని చెప్పి మీరే అన్నారు అసెంబ్లీ. అట్టానే గెలిచి ప్రయోజనం ఏముంది? గెలిచిన వాడల్లా వాళ్ళు ఇంట్లోనే పెట్టుకుంటా అంటాడు రాజధాని తీసుకెళ్ళి. ఏముంది ఇంకొకటి గెలిస్తే నీకు తగ్గాడు. ఈసారి నా ఇంట్లోనే ఒక గది అసెంబ్లీ, ఒక గది సెక్రటేరియట్, ఒక గది నేను కూర్చుంటాను, వచ్చే పోయేవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారని ఇల్లే చేస్తాడు కూడా. నీకు తగ్గాడు ఇంకొకటి ఎవడన్నా కనుక ముఖ్యమంత్రి అయితే. కాబట్టి ముఖ్యమంత్రులకి ఆటికి పరిధులు ఉంటాయి. ఆ పరిధులు దాటి ప్రవర్తించడానికి ఎవరికీ లేదు. నువ్వు 10 సీట్లే నీకు వచ్చినాయి. ఆ 10 సీట్లతో మీరు మెదలకుండా కూర్చోవాలి.